ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అన్నీ కూడాను కలగాలని అని చెప్పేసి అధిష్టాన దేవత ఈ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీ అందరికీ కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆరోగ్యము సుఖమయంగా జీవితం కొనసాగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి అంటే 12 రాసుల వారికి మేషాది 12 రాసులు, మేషం మొదలుకొని మీనం వరకు ఈ సంవత్సరము 12 రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాసులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ గ్రహాల మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ సంవత్సరాన్ని మలుచుకోవాలి, గ్రహస్థితిని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం, తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మిథున రాశిలోకి మృగశిర 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మిథున రాశి జాతకులు. అంతేకాకుండా కా, కీ, కు, ఘం, జ్ఞ, ఛ, కే, కో, హ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను మిథున రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కొందరు కూడాను మిథున రాశి కిందికి వస్తారు. కృష్ణుడు, కృపాకర్, క్రాంతి కుమార్, జ్ఞానేశ్వర్ ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మిథున రాశి కిందికి వస్తారు. అయితే ఈ మిథున రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉంది, ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది, గురు భగవానుడు, శనైశ్చరుడు, రాహు కేతువుల యొక్క సంచారం ఎలా ఉంది, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు మనకు కలగబోతున్నాయి, తర్వాత ఈ గ్రహాల మూలకంగా దుష్ప్రభావము నుండి మనము ఎలా విముక్తులం కావాలి, మనము ఏం చేసుకోవాలి, ఏమి పరిహారాలు చేసుకోవాలి, భగవంతుడి అనుగ్రహం కొరకై మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువ ఉంది. ఆదాయం బాగా ఉండి వ్యయం చాలా తక్కువ ఉన్నప్పుడు కూడాను మనం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం బాగా ఉంది అని చెప్పేసి మనం సంతృప్తితో ఉండవలసినటువంటి అవసరము ఉండదు. ఎందుకంటేను దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర డబ్బు ఉంటుంది, ఖర్చు నిత్యావసరాలకు ఖర్చులు కానివ్వండి, మిగతా విషయాలకు ఖర్చులు కానీ తక్కువనే ఉంది. మరి మన దగ్గర పొదుపు డబ్బు మిగిలి ఉంటుంది, దాన్ని అలాగే ఉంచినట్టయితే వృధా అవుతుంది. కనుక డబ్బు మనకు ఎప్పుడైతే ఆదాయం బాగా ఉంటుందో అప్పుడు ప్లానింగ్ బాగా చేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం బాగా ఉంది, వ్యయం ఖర్చు తక్కువ ఉంది కాబట్టి మీరు కొంత ప్లానింగ్ చేసుకున్నట్టయితే జీవితంలో మీరు ఒక మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బును మనము ఎప్పుడైనా కూడాను మల్టిప్లై చేసుకోవడం మూలకంగానే మన లోపల గ్రోత్ అనేది పెరుగుతుంది. డబ్బు ఉంది అని చెప్పేసి అలాగే ఉంచుకున్నట్టయితే అది అలాగే ఉంటుంది, దాని మూలకంగా మనకు పెద్దగా లాభమే ఉండదు. కనుక దాన్ని మనం ఎలా మల్టిప్లై చేసుకోవాలి,
అనేటువంటి విషయం పైన మనము ఫోకస్ చేయాలి. ఇక్కడ మీకు ఆదాయం ఈ సంవత్సరం బాగా ఉంది, వ్యయం తక్కువ ఉంది కాబట్టి మీ చేతిలో డబ్బు ఉంటుంది. పొదుపు చేయండి, పెట్టుబడులు పెట్టుకోండి, కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఈ నంబరు ముఖ్యంగా 14:2 అనే రేషియో మనకు ఏం చెప్తుంది అనంటే, మీరు పొదుపు చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సంవత్సరము. ఇకపోతే రాజపూజ్యం 4 ఉంది, రాజావమానం 3 ఉంది. పూజ్య భావత మీ పైన ఈ సంవత్సరం బాగా ఉంది. మంచివాడు అనేటువంటి పేరు మట్టుకు మీకు సమాజంలో బాగా లభిస్తుంది, బాగా ఉంది. అవమానం తక్కువ ఉంది. 4-3 ఈ రేషియో అనేది మనకు గౌరవ మర్యాదలను పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం విషయం ఆలోచిద్దాం. ముందుగా గురువు ఈ మిథున రాశి జాతకులకు గత సంవత్సరము 1/5/2024 నుండి ఈ సంవత్సరము 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారము ద్వాదశ స్థానం అవుతుంది. వృషభ రాశికి ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక్క శుభ సూచకం ఏంటంటే, ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తాడు. అంటే శుభకార్యాలు జరుగుతాయి, తద్వారా ఖర్చు అవుతుంది, వ్యయమవుతుంది అనేటువంటిది మనకు ఈ ద్వాదశ స్థానం మూలకంగా ద్యోతకమవుతుంది. కాబట్టి అది ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఖర్చులు పెరగడం మూలకంగా మీకు భయాందోళనలు, భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి విషయంలో తగాదాలు, స్థిర చరాస్తులు, పాలివాళ్లతో, దగ్గరి వారితో, అన్నదమ్ములతో తగాదాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. నష్టం వాటిల్లుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మీ లోపల అధైర్యము చోటు చేసుకుంటుంది. ఆలోచనలు అవసరమే, కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు, ఎక్కువ ఆలోచించడము, తక్కువ ఆచరించడము అనేటువంటిదే మనను భయభ్రాంతులకు గురి చేసేటువంటి అంశం. కాబట్టి ఆలోచనను ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే ఆలోచించండి. ఆలోచించినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టండి. తద్వారా మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆచరణ లేనటువంటి ఆలోచనలు ఎప్పుడైనా కూడాను మనిషిని భయభ్రాంతులలోకి నెట్టివేస్తాయి. కాబట్టి మీరు ఆలోచనలను ఆచరణలో పెట్టండి, ధైర్యంతో ఉండండి. ప్రతి విషయంలోనూ కొంత ఆలస్యము కనబడుతుంది. ఆటంకాలు, ఏదో రకమైనటువంటి ఆటంకాలు రావడం మూలకంగా మీరు నిర్ణీత సమయం లోపల పనులను పూర్తి చేయలేకపోతారు. తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆధ్యాత్మికత వైపుకు మనస్సును నిలపడానికి ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలీకృతులవుతారు. ఆధ్యాత్మిక భావన, గురు భావన, దైవభక్తి, పెద్దల విషయంలో గురుత్వము, ఇవన్నీ కూడాను మీకు శుభసూచకమే. వీటి మూలకంగా కొంత సంతోషము మీకు జనించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా 1/5/2024 నుండి 14/5/2025 వరకు గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే మిథున రాశి వారికి గురు ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే, గురువు మిథున రాశి వారికి సమత్వం, సముడు అన్నమాట. కాబట్టి 50% బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మంచి స్థానంలో ఉంటే మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. చెడు స్థానంలో ఉంటే 50% చెడ్డ చేస్తాడు మీకు. అది మీరు గమనించాలి. 14/5/2025 నుండి 18/10/2025 వరకు గురు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలో సంచారము జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో సంచరించడం కూడాను ప్రతికూలంగానే ఉంటుంది. కాబట్టి జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.
హైఅప్స్తో, యాజమాన్యంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తించకపోవడం. మీరు చేస్తారు, కష్టపడతారు, శ్రమిస్తారు, కానీ మీ పనిని గుర్తించకపోవడం. అంటే మీరు చేసినటువంటి పనిని మీ పక్క ఉద్యోగులు కానివ్వండి, వేరే వాళ్ళు కానీ క్లెయిమ్ చేసుకోవడము, నేను చేసినాను అని చెప్పేసి వాళ్లకు ప్రగల్భాలు చెప్పుకోవడము, ఇలాంటి వాటి మూలకంగా మీకేమవుతుంది? ఆదరణ కరువు అవుతుంది. తద్వారా ఉద్యోగంలో మార్పులు, అనానుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ రూపకంగా వెళ్ళడము, ఆఫీసులో మనస్పర్ధలు, వృధా ఖర్చులు, నలుగురిలో మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి శత్రుత్వాలు ప్రబలే అవకాశం కూడాను బాగా ఉంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారు దూర ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ కొత్త వ్యాపారాన్ని వెతుక్కోవడము, మళ్ళీ వ్యాపారంలో కొత్త జీవనం ప్రారంభించడము, ఇలాంటివి కూడాను మీరు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ అనుమానము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోకపోవడము, ఇవి కాలయాపనకు గురి చేస్తుంది. కనుక ఆర్థిక నష్టము, నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పేరుకు భంగం వాటిల్లడము, ఇలాంటివి మీకు ఈ సమయంలో 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు సంభవిస్తాయి. తదనంతరం 18 అక్టోబర్ నుండి 18 అక్టోబర్ 2025 నుంచి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురు భగవానుడు. కర్కాటక రాశిలో సంచరించడము మీకు బాగా కలిసి వస్తుంది. ద్వితీయ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ 2 మాసాలు, అంటే అక్టోబర్ 18 నుంచి 5 డిసెంబర్ వరకు. కర్కాటక రాశి ఉచ్చస్థానం, మిథున రాశి వారికి 2వ స్థానం అవుతుంది. తర్వాత దశమాధిపతి మిథున రాశి వారికి, దశమాధిపతి ధనస్థానంలో సంచరించడం, సప్తమాధిపతి ధనస్థానంలో సంచరించడం, ఈ కాంబినేషన్ మూలకంగా మీకు ఈ 2 మాసాలు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సమయం లోపల మీకు వృత్తి లోపల సంతృప్తిగా ఉంటారు. వృత్తిలో మిమ్మల్ని గుర్తించడం, పూర్వం ఏదైతే మీ పనితనానికి గుర్తింపు లేదో ఈ సమయంలో గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు కొంత కష్టపడినట్టయితే అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అన్ని విషయాల లోపల కూడాను విజయాన్ని పొందుతారు. ధర్మ కార్యాలపై మనస్సు నిలుపుతారు. ధార్మిక కార్యక్రమాలు, నలుగురికి సహాయం చేయడము, విద్యార్థులకు సహాయం చేయడము, చదువుకునేటువంటి వాళ్లకు మీరు మీతో ఎంత అయితే అంత సహాయం చేయడము, ఇలాంటి వాటిపై మనస్సు నిలుపుతారు. ఇక స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు ఈ సమయంలో బాగా అందుతాయి. శుభమూలకంగా ఖర్చులు ఉంటాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. ధనస్థానం కాబట్టి చేతిలో డబ్బు ఉంటుంది. వాక్కు మూలకంగా, అంటే మీరు మాట్లాడేటువంటి మాట మూలకంగా పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబంలో సౌఖ్యము, ఆనందదాయకమైనటువంటి వాతావరణం వెల్లివిరుస్తుంది. మంచి మాటలతో పనులు నెరవేరుతాయి. మాట పలుకుబడి బాగా పెరుగుతుంది. ఇది చాలా శుభ సూచకం. చేసేటువంటి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఇలాంటి ఫలితాలు ఈ 2 మాసాలు మీకు బాగా ఉన్నాయి గురు మూలకంగా. కాబట్టి 5 డిసెంబర్ వరకు మీకు తిరుగులేదు. అక్టోబర్ 18 నుంచి 5 డిసెంబర్ ఈ టైం మీరు నోట్ చేసుకొని ఈ టైం లోపల మీరు కావాల్సినటువంటి పనులు చేసుకున్నట్టయితే సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది. ఇక దాని తర్వాత 12 నవంబర్ 2025 నుంచి 11 మార్చి 2026 వరకు గురు వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఈ వక్రగతిలో ఉన్నప్పుడు మనకు 2 రాశులలో సంచరిస్తున్నటువంటి ఫలితాలు కూడాను కొంత ఉంటాయి. అంటే వక్రించి మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు దానికి ముందు రాశి ప్రభావం కూడాను ఉంటుంది. ఆ రాశి ప్రభావం కూడాను ఉంటుంది కొంత. కాబట్టి 5 డిసెంబర్ 2025 నుంచి 1 జూన్ 2026 వరకు వక్రించి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు
ఉన్నాయి కాబట్టి ఏ కార్నర్స్లో మనకు అనానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉన్నటువంటి పొజిషన్లో నుంచి వేరే పొజిషన్లోకి వెళ్ళడము, ఆ పొజిషన్లో యాజమాన్యం సంతృప్తిగా ఉండకపోవడం మూలకంగా ఆ స్థానాన్ని తప్పించడము, దీని మూలకంగా మనకు ఒక నిరాశ నిస్పృహలు గురి కావడము, తదనుగుణంగా ఉద్యోగమే మారడము, ఇలాంటివి కొన్ని సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనానుకూల ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ రూపకంగా వెళ్ళవలసినటువంటి స్థితి, సంస్థ మారి వేరే సంస్థలోకి వెళ్ళడము, ఆఫీసులో అనవసరమైనటువంటి మనస్పర్ధలు, తోటివారితో కలహాలు, హైయప్స్తో ఇబ్బందులు, తర్వాత వృధా ఖర్చులు, నలుగురిలో మన మాట పలుకుబడికి భంగం వాటిల్లడము, అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరగడము, మాట పెరిగి కలహానికి దారితీయడము, దూరం కావడము, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను కొన్ని ఇబ్బందులు ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కలుగుతాయి. ప్రతి విషయం లోపల కూడాను నిర్ణయం తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఎందుకంటే ఈ జన్మస్థానంలో ఉన్నప్పుడు డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు కనుక నిర్ణయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కొన్ని విషయాలలో. అయితే కొంత ఆలోచించి మనం నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు గోచరిస్తున్నాయి, ఆర్థిక నష్టం కూడాను వాటిల్లుతుంది. నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. ఇలాంటి ఫలితాలు జన్మస్థానంలో ఉన్నప్పుడు సంభవిస్తాయి. కనుక జన్మస్థానంలో గురు సంచరిస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తద్వారా మీకు కొంతలో కొంతనైనా కూడాను ఆ నష్టము తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా గురు భగవానుడు మిథున రాశి వారికి ఓవరాల్గా ప్రతికూలంగానే ఉన్నాడు. మిథున రాశి వారికి ముఖ్యంగా ద్వాదశ జన్మస్థానాలలో ఉన్నాడు. ఒక 2 నెలలు మట్టుకు అక్టోబర్ టు డిసెంబర్ ఆ 2 మాసాలు ధనస్థానంలో ఉన్నాడు. ఆ సమయం మినహాయించి మిగతా సమయం మొత్తం కూడాను ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూలంగా ఉన్నాడు గురు భగవానుడు. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ సంవత్సరం అవసరము. ఇక శని రెండవ ముఖ్యమైనటువంటి గ్రహ శని భగవానుడి యొక్క సంచారం ఎలా ఉంది మిథున రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనే విషయం మనం చూసినట్టయితే, మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలోకి ప్రవేశించాడు 29 మార్చి 2025 రోజున. అక్కడి నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచరించడము దశమ స్థానం అవుతుంది. అంటే దశమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో సంచరించడం ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే మనం చేసేటువంటి వృత్తి లోపల శ్రమాధికమవుతుంది. మామూలు పనిని కూడాను మనం చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. చేసినప్పటికీ ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతికూలంగా ఉండడంతో కొంత నైరాశ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే దశమ స్థానము వృత్తిపరంగా మనకు ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. తర్వాత రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకపోవడము, ఖర్చులు పెరగడము, ఇలాంటి వాటిపైన ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రిఫరెన్స్ వైజ్ ఏ పని మనం ముందు చేపట్టాలి, ఏ పని తర్వాత మనం ప్రారంభించాలి, ఏ పని వదులుకోవాలి, అసలు చేయకూడదు అనేటువంటి విషయాన్ని కొంత కూలంకషంగా మీరు ఆలోచించుకోవడం అనేది ఈ సమయంలో చాలా అవసరము. శని ప్రభావం ఉంది కాబట్టి ముఖ్యంగా వృత్తిపరంగా మనకు కష్టాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విచారము అనవసరమైనటువంటి మనస్తాపానికి గురి అవుతారు. చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో పనివారితో, మనకంటే కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.
అనేకమైనటువంటి చిక్కులు, విఘ్నాలు ఎదురవుతాయి. ఊహించని దానికి భిన్నంగా పని అయిపోతుంది. ఆ పని మూలకంగా మనకు డబ్బు వస్తుంది అని మనము ఆశిస్తాము, కానీ దానికి భిన్నంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు పూర్వం నుంచి పొదుపు చేసుకున్నటువంటి డబ్బును చాలా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము ఈ సమయంలో అవసరము. బ్లైండ్గా ఏ నిర్ణయాలు కూడాను తీసుకోకూడదు. ఇలా శని ప్రభావము ఈ సంవత్సరం మొత్తం కూడాను, విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడాను దశమ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ శని ప్రభావం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? దశమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మిథున రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడు శని బుధుడు వీళ్ళు సమత్వం కలిగినటువంటి వాళ్ళు, సమమిత్రులు. కాబట్టి మీకు పెద్దగా అనర్థము ఉండదు. అయినప్పటికీ సహజం పాపి గనక కొంత ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి గనక మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇక రాహువు 30 అక్టోబర్ 2023 నుండి 18/5/2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచరించడము దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలో శని కూడా ఆల్రెడీ ఉన్నాడు. శనితో పాటు రాహువు కూడాను ఈ టైం లోపల అంటే 18/5 వరకు మీనరాశిలో ఉంటాడు, దశమ స్థానంలో. కనుక చేసేటువంటి వృత్తి మూలకంగా మనకు రాబడి తగ్గడము, సమస్యలు పెరగడము, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం మూలకంగా వృధా సమయము, కాలయాపన ఇలాంటివి బాగా కనబడే అవకాశాలు ఉన్నాయి రాహు మూలకంగా. కాబట్టి కొంత జాగ్రత్తగా పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇదే సమయంలో కేతువు అంటే 30 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో సంచారము మిథున రాశి జాతకులకు అర్ధాష్టమ స్థానం అవుతుంది. అర్ధాష్టమ స్థానం ప్రతికూలం కనుక చేసేటువంటి పనుల లోపల ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ అవుతుంది. అంటే మీరు ప్రెషర్ లోపల పనులు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. హైఎఫ్స్ యొక్క ఒత్తిడి బాగా ఉంటుంది. నిర్దేశ సమయం లోపల మీరు పనులు పూర్తి చేయాలి అనేటువంటి ఒక నిబంధన మీ పైన ఉండడం మూలకంగా మీరు మానసికమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తాయి. పెట్టుబడుల మూలకంగా నష్టాలు, శారీరకంగా శ్రమ అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ అర్ధాష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నప్పుడు. అంటే ఓవరాల్గా ఈ సమయంలో అంటే 18 మే 2025 వరకు రాహుకేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. అదే సమయంలో శని కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ఇక 18 మే తర్వాత 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహువు నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. నవమ స్థానంలో సంచరిస్తున్నాడు. నవమ స్థానంలో రాహువు కూడాను కొంత ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా దీర్ఘ ప్రయాణాలు, వాటి మూలకంగా అలసటలు, అనారోగ్య సమస్యలు, వర్క్ లోడ్ పెరగడము, ఏ పనైనా కూడాను ఆలస్యంగా పూర్తి కావడము, ఇక పెట్టుబడుల లోపల నష్టం వాటిల్లడము. అంటే మీరు బ్లైండ్గా పెట్టుబడులు పెడతారు, ఏదో ఆశించి పెట్టుబడులు పెడతారు. ఆశించడము అవసరమే, అయినప్పటికీ అత్యాశ ఉండకూడదు. ఆశించండి. ఎవరైనా కూడాను ఆశించకుంటే పైకి రారు, కొత్త పనులు చేయలేము మనం. కనుక ఆశించడం మంచిదే అయినప్పటికీ ఆశించి సమయం లోపల, పెట్టుబడులు పెట్టేటువంటి సమయం లోపల కొంత విచక్షణను జోడించి మీరు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ నవమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కుటుంబ పెద్దలతో ఇబ్బందులు, మాట పెరిగిపోవడము, గ్యాప్ ఏర్పడము ఇలాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా అధైర్యానికి గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరితో కూడాను మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఈ విధంగా 9వ స్థానంలో రాహు సంచరించడం ప్రతికూలం. ఇక ఇదే సమయం లోపల అంటే 18 మే 2025 నుంచి 5 డిసెంబర్ 2026 వరకు కేతువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు. రాహువు ప్రతికూలంగా ఉండి కేతువు అనుకూలంగా ఉన్నట్టయితే కొంత మనకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహుకు సంబంధించినటువంటి విషయాలలో ప్రతికూలం ఉన్నప్పటికీ కేతువుకు సంబంధించినటువంటి విషయాలు మనను సంతృప్తిపరుస్తాయి కనుక ఓవరాల్గా రాహు కేతువుల మూలకంగా మిశ్రమ ఫలితాలు మనకు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా 3వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అన్నదమ్ములు బంధువులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా లాభాన్ని పొందుతారు. ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత కార్యసిద్ధి గోచరిస్తుంది. తోటి వారితో కొంత సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు విహారయాత్రలు చేపడతారు. ఈ విధంగా కేతువు యొక్క సంచారము అనుకూలంగా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి జాతకులకు ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా ఆలోచించి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఒక 2 మాసాలు గురువు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత కొంత భాగం కేతు అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరము. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 12 జన్మస్థానాలలో గురు సంచారం ప్రతికూలంగా ఉంది. 10వ స్థానములో శని సంచారం ప్రతికూలంగా ఉంది. భాగ్యస్థానంలో రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ స్థానంలో కేతువు సంచారం ప్రతికూలంగా ఉంది. ఈ స్థానాలలో ఎప్పుడెప్పుడు సంచరిస్తున్నాడు అనేటువంటి విషయం మీకు ఇంతకుముందు నేను చెప్పాను. ఆ డేట్ల ప్రకారంగా ఈ స్థానాలను మీరు అన్వయించుకోండి. అయితే ఈ గ్రహాలకు పరిహారం చేసుకోవడం చాలా అవసరము. అనానుకూలంగా ఉన్నారు గనక గురు శని రాహు కేతువులు గురు ప్రీత్యర్థమై మూలమంత్ర జపాన్ని చేసుకోండి. శని మూలమంత్ర జపాన్ని చేసుకోండి. రాహువు కేతువుల ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జపాలు, క్షీరతర్పణము, తర్వాత హోమము, దానాదులు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాదులను దానం ఇచ్చుకోండి. అభిషేకం చేసుకోండి. రుద్రాభిషేకం చేసుకోండి. ఐశ్వర్య ప్రదాత శివుడు కాబట్టి ఆ శివుడికి మీరు నిత్యం కూడాను అభిషేకం చేసుకున్నట్టయితే కేవలం దర్శనం చేసుకున్నా కూడాను మీకు అనర్థం జరగకుండా మిమ్మల్ని కాపాడుతాడు. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. విష్ణువు స్థితికారకుడు. మీకు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచుతాడు. కష్టకాలం లోపల కూడాను మీ స్థితిని తగ్గించకుండా విష్ణు భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఆ నారాయణుడి కొరకై ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి. అమ్మవారిని అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళండి. లేదా ఇంటి లోపలనే లలితా సహస్రనామాలను పారాయణం చేసుకోండి. ప్రతినిత్యం పారాయణం చేసుకోండి లేదా వినండి. ఇలా చేసినట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా ఉద్భవించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహం మూలకంగా మీ లోపల ఒక జ్ఞానము అంటే విచక్షణ జ్ఞానము పెరుగుతుంది. భగవంతుడు మనకు అనుగ్రహించడము అని అంటే ఏంటి? మన లోపల ఒక శక్తిని ఇస్తాడు. కష్టాలను అనుభవించడానికి, కష్టాల నుంచి విముక్తి కావడానికి, కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను లేదా మనకు వాటి నుండి విముక్తులు కావడానికి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతునికి మీరు ఈ పారాయణాలు పరిహారాలు చేసుకోండి. తప్పకుండా మీకు శుభ ఫలితం కలుగుతుంది. శుభం.